హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను అడోబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో ఉన్న టైమ్లైన్లో వీడియో క్లిప్స్ నుంచి ఒక ఫోటో స్టిల్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అని. ఫస్ట్ మీరైతే ప్రాజెక్ట్ ఫైల్ని అయితే ఓపెన్ చేయండి ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో. తర్వాత టైమ్లైన్లో మీ యొక్క టైమ్లైన్ స్లైడర్ని అయితే ప్లేస్ చేయండి, ఎక్కడ మీరు కరెక్ట్ ఫ్రేమ్ సెట్ చేసుకున్నారు, అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు అని. తర్వాత సెట్ చేసుకున్నాక మీకు ప్రోగ్రామ్ మానిటర్లో కూడా సేమ్ అదే అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఫోటో లాగా సేవ్ చేయడానికి ఒక ఐకాన్ అయితే ఉంటుంది, కెమెరా ఐకాన్. దాన్ని అయితే క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఈ కెమెరా ఐకాన్ కనపడట్లేదు అంటే కింద ప్లస్ అనే బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేయండి ఆ కెమెరా ఐకాన్ అనమాట. ఒకవేళ మీకు వేరే ఆప్షన్ కావాలనుకున్నట్లయితే మీరు ఫైల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి పైన, తర్వాత ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీడియా. ఇక్కడ నుంచి అయితే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పోర్ట్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎయిదర్ జేపీఈజీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే పీఎన్జీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ ట్యూటోరియల్కి మనం ఈ కెమెరా ఐకాన్కి అయితే స్టిక్ అవుదాం. సో ఇక్కడైతే మీకు ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే మీరు నేమ్ అయితే ప్రొవైడ్ చేయాలి మీ యొక్క ఫోటోకి. తర్వాత ఏ ఫార్మాట్ కావాలి, జేపీఈజీగా లేకుంటే పీఎన్జీని అడుగుతుంది, మీ యొక్క చాయిస్ అనమాట అది. తర్వాత లొకేషన్ అనమాట, లొకేషన్ కూడా అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు కావాలనుకున్నట్లయితే ఈ ఫ్రేమ్ని ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, వద్దనుకున్నట్లయితే వద్దని కూడా అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక మొత్తం సెట్ అయిపోయింది ఓకే అన్నప్పుడు కింద కనిపిస్తున్న ఓకే బటన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మీ ఫ్రేమ్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఈ విధంగా అయితే మీరు అడోబీ ప్రీమియర్ ప్రో నుంచి ఇమేజెస్ని అయితే క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ టిప్స్, ఇంకపోతే గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ చాలా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను.